హలో హాయ్ నాని గారు. సరిపోదా శనివారం అంటే? మాకు సరిపోదండి, ఎందుకంటే ప్రతిరోజు మిమ్మల్ని చూడాలని ఉంటుంది. వారానికి ఒక్క రోజు మాత్రమే ఎందుకు? అప్పుడు సార్ ప్రతిరోజు కాదు, రోజు చూడొచ్చు నన్ను. ఐ నో ఆన్ ది థియేటర్స్. సో ఈ నేమే చాలా కొత్తగా ఉంది. ఎందుకు శనివారం ఒక్కటే అన్నది ఒక క్వశ్చన్ డెఫినెట్గా మిమ్మల్ని అందరూ అడిగే ఉంటారు. అదే ప్రశ్నతో మొదలు పెడదాం. ఎందుకు ఈ టైటిల్? అది ఐ థింక్ ఫస్ట్ నాకు ఐడియా చెప్పినప్పుడు ఒక చిన్న 2 నిమిషాల్లో ఒక ఐడియాని పిచ్ చేసినప్పుడు వివేక్ ఫస్ట్ చెప్పింది సినిమా టైటిల్ సరిపోదా శనివారం సార్ అన్నాడు. నాకు చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది. అండ్ ఎప్పుడైతే ఐడియా చెప్పాడో అసలు దానికి యాప్ట్ టైటిల్ అని కూడా అనిపించింది. ఒక అబ్బాయి సూర్య అనే ఒక వ్యక్తి, వాడి కోపం చిన్నప్పటి నుంచి వాడికి యాంగర్ మేనేజ్మెంట్ ఇష్యూ ఉంది. వాడు ఒకనొక పరిస్థితిలో ఐ థింక్ ఇది ఎస్ జే సూర్య గారు ఆల్రెడీ రివీల్ చేశారు కాబట్టి చెప్తున్నాను. అమ్మ ఒక కండిషన్ పెట్టింది, రోజు కోపం వస్తుంది, ప్రతిదానికి చిన్న చిన్నట్లు కూడా కోపం వస్తుంది. నిజమైన కోపం ఏదో ఎలా తెలుస్తుంది కదా? చాలాసార్లు కోపం వస్తుంది, మనం రియాక్ట్ అవుతాం, ఆ 2వ రోజుకి ఆ కోపం తగ్గిపోద్ది, కానీ మన రియాక్షన్ వెనక్కి తీసుకోలేము కదా. సో అనవసరమైన వాటి మీద కోపం అంతే, అనవసరమైన వాటి మీద కోపంకి రియాక్ట్ అయిపోతే రియాక్టివ్ అయిపోవడం కరెక్ట్ కాదు. అలాని కోపం తప్పు కాదు, కోపం అనేది మంచిదే, కానీ అది నిజమైన కోపంకి కోపం రావాలి. బేసిక్లీ అది నిజమైన కోపం అయి ఉండాలి. నిజమైన కోపం ఎలా తెలుస్తుంది? నువ్వు ఇమీడియట్గా రియాక్ట్ అయిపోతే ఏది నిజమైందో ఏది నిజమైంది కాదో తెలియదు. అందుకని ఒక పరిస్థితిలో ఒక రీజన్తో వారానికి ఒక రోజు నువ్వు ఎంచుకో, ఆ రోజు దాకా ఎదురు చూడు. ఆ రోజుకి కోపం ఉంటే అది నిజమైన కోపం, ఆ కోపం నువ్వు చూపించవచ్చు బేసిక్గా అని ఒక కండిషన్. ఆ రోజు ఎలా సెలెక్ట్ చేసుకుంటానన్నది మీరు సినిమాలు చూడండి, ఎందుకంటే దట్స్ వెరీ 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 ఇంట్రెస్టింగ్. కాదు ఇంట్రెస్టింగ్ డెఫినెట్లీ, బట్ చాలా ఒక హైలైట్ మూమెంట్ అది ఓకే సినిమాకి. అండ్ అలాంటి ఒక కండిషన్ పెట్టి ఒకడు ఆ సూర్య అన్నవాడు వారం అంతా చాలా నెమ్మదిగా, చాలా సింపుల్గా, ఎవరితో అందరితో చాలా పొలైట్గా ఉండే ఒక వ్యక్తి సాటర్డే కనుక ఒక రేంజ్లోకి వెళ్తే ఎలా ఉంటుంది అన్నది ఐడియా. కాబట్టి సరిపోదా శనివారం ఈజ్ ద రైట్ టైటిల్. అంటే వారం రోజులు విలన్కి వారం రోజులు ఉండి హీరోకి ఒక రోజే ఉంటే అది సరిపోదా అని బేసిక్లీ. మేము ఆల్రెడీ టీజర్స్ ట్రైలర్స్ మీరు వదిలినవి చూసాము. దాన్ని బట్టి అర్థమైందంటే చాలా గుడ్ బాయ్లో బాయ్ నెక్స్ట్ డోర్లా మా నాన్నగారులాగా ఉండే మీరు చక్కగా ఆఫీస్కి వెళ్ళడం, అమ్మాయితో తిరగడం అన్నీ ఉన్న మీరు సడన్గా ఒకరోజు మట్టుకు ఢామ్ ఢూమ్ 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 అని పేలిపోయి అన్నీ దెన్ మీలో ఒక ఉగ్రరూపం కనిపిస్తూ ఉంటుంది. సో దాన్ని బట్టి మాకు ఏమర్థమైందంటే ఏదో ఉంది కథలో, సంథింగ్ ఈస్ దేర్ అనిపించింది. వెరీ ఇంట్రెస్టింగ్ థాట్ అండి. నాకు పర్టికులర్గా ఇలాంటి ఐడియాలు చాలా ఇష్టం. అంటే ఇలాంటి ఎందుకంటే ఎంత కథ రేపు యాక్షన్ అని ఇంకోటి విలన్ హీరో ఇవన్నీ మనం అన్ని కథలు చూస్తాం కదా. ఆ కథలకి ఇలాంటి ఒక లాక్ పడకపోతే, ఒక కొత్త బ్లాక్లోకి ఎంటర్ చేయకపోతే కొత్త సీన్స్ రావు. సో ఎప్పుడైతే ఒక ఐడియా ఇలాంటిది ప్లాంట్ అయిపోయిందో, ఏ సీన్ ఏ యాంగిల్లో ఆలోచించినా అన్ని కొత్త కొత్త ఐడియాసే. సో ఇట్ ఆల్ టర్న్ అవుట్ ఇంటూ వే కొత్త ఎక్స్పీరియన్స్ అయిపోతుంది సినిమా అంతా కూడా ఫస్ట్ నుంచి ఎండ్ వరకు. సో ఐడియా విన్న వెంటనే నేను చాలా ఎక్సైట్ అయ్యాను అండ్ ఐఎమ్ హ్యాపీ. ఇంకో విషయం ఏంటంటే, నేను మామూలుగా మనం వెతుకుతాం కదా యూట్యూబ్లో, వెతికినప్పుడు మీది వచ్చింది ఏంటంటే నరకాసుర్ కర్కే ఏక్ రాక్షస్ థా और उसने ऐसा किया అని హిందీలో వచ్చింది. నేను బై మిస్టేక్ పాన్ ఇండియా ఫిలింలు కదా హిందీలో కూడా చెప్పేసి ఉంటారు ఈయన అని తెలుగు కోసం వెతుక్కున్నా, దొరకలే. దానికి ఒక ఇంపార్టెంట్ ఎందుకంటారు, ఇది హిందీలో చెప్పారు, చక్కగా చెప్పారు, బాగుంది కదా. అది హిందీయే అండి, అది హిందీలోనే. అది ఎందుకు వస్తుందో కూడా దానికి ఒక రీజన్ ఉంది. అది కూడా ఉందా? అది ఎలా ఉంటుందంటే, पुराने ज़माने में नरकासुर नाम का एक राक्षस रहता था, वो लोगों को बहुत सारा इसलिए श्री कृष्ण ने सत्यभामा के साथ मिलकर उसे मार डाला, इसी दिन दिवाली पर दिन मनाते. ఇంత స్పీడ్లో వెళ్తుంది ప్రతిసారి. అది ఎందుకు అలా ఉంటుంది, అది ఎందుకు వాడు అలా చదువుతుంటాడు దానికి ఒక మంచి రీజన్ ఉంది, ఒక లాజిక్ ఉంది. అది సినిమాలో ఎక్స్పీరియన్స్ చేయాలి. డివివి గారితో చేయడం నాకు తెలిసింది మొదటిసారి, రెండోసారా? నిన్ను కరి ఎస్ 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 ఎస్. సో హౌస్ ఇట్ అండి, హౌస్ ద బ్యానర్ అండ్ హౌ ఆర్ పీపుల్? వెరీ హ్యాపీ. అంటే అసలు దానయ్య గారు అయితే మీరు చేసుకోండి సినిమా చాలా బాగా రావాలంతే నాకు అన్నట్టు ఉంటారు బేసిక్గా. ఆయనకి చాలాసార్లు ఆయనకి చేస్తున్న జానర్ కూడా ఆయనకి ఐడియా ఉండదు, అవునా? ఆయన తెలియదు.
కాదు నాకు తెలిసి సరిపోదా శనివారం ఆయన ఫస్ట్ డే ఆడియన్స్ లాగా చూసి ఎంజాయ్ చేస్తాడు థియేటర్ నాకు తెలుసు. యా ఆయన నమ్మకం ఏంటంటే నా మీద వివేక్ మీద లేదంటే ఇంకా ఆయన ఫుల్ ఇంకా మీరు చూసుకోండి సార్, మీరు సినిమా బాగా వస్తుందా, అప్పుడప్పుడు వస్తారు, ఎప్పుడో రేర్గా వస్తారు లొకేషన్, చాలా హ్యాపీయా, బాగా వస్తుందా అని అడుగుతారు, అంతే, చాలా బాగా వస్తుందండి అంటే వెళ్ళిపోతారు. సో లైక్ అ ఫుల్ అబ్సల్యూట్ ఫ్రీడమ్. అండ్ ఆల్రెడీ మేము ఒక సూపర్ హిట్ చేస్తున్నాం కాబట్టి ఆ పాజిటివ్ ఎనర్జీతో స్టార్ట్ అయింది ఈ ప్రాజెక్ట్. అండ్ దిస్ ఇస్ గోయింగ్ టు బి వన్ మోర్ స్పెషల్ మెమరీ మాకు. అండ్ వెరీ హ్యాపీ. అండ్ సేమ్ ఐ థింక్ ప్రియాంక కూడా డీవీలో ఇంకొక సినిమా చేస్తుంది. సో ఇట్ లైక్ ఇట్స్ ఆల్ లైక్ అ గుడ్ కోజీ టీమ్. వివేక్ ఆత్రే గారు ఏం చెప్పారు మీకు? కథ కంటే ముందు ఒక చిన్న ఐడియా, నాకు రకరకాల ఇద్దరు కలిసి చేద్దాం అనుకున్నాను. డెఫినెట్గా నాకు వివేక్తో సినిమా చేయాలని ఉంది. అంటే సుందరానికి అయిపోయింది. అండ్ వివేక్ ఏదో ఒక ఐడియా చెప్తూ ఉన్నాడు, అయితే ఇలాంటిది కాదు వివేక్, ఇలాంటిది కాదు అనేది చెప్తున్నాను. అన్నీ మంచి ఐడియాలే, వివేక్ దగ్గర మంచి ఐడియాస్ ఉన్నాయండి. అండ్ నేను నాకంటూ ఒక ప్లాన్ ఉంటుంది కదా, ఇలా చేస్తే మనం ఇలా అయితే బాగుంటుందని, అందులోకి ఫిట్ ఇన్ అవ్వాలంతే. వేరే ఐడియాస్ చెప్తున్నాడు. ఒకరోజు సడన్గా ఇలాగే ఫోన్ చేశాడు. నేను చిన్న ఒక గెట్ టుగెదర్లో ఉన్నాను కజిన్స్తో, అందరితో, అంత క్రౌడ్ జనం అందరు మాట్లాడుతున్నారు. ఈ మధ్యలో ఫోన్ వచ్చింది, వివేక్ చెప్పు అన్నాను. సార్ 2 minutes టైం ఉందా అని అడిగాడు. యా అని చెప్పి నేను వెళ్ళి బయటికి వెళ్ళి డోర్ క్లోజ్ చేసి, నాకు తెలిసి మెయిన్ డోర్ దగ్గర పక్కన ఒక చిన్న బల్ల ఉంటే ఆ బల్ల మీద కూర్చున్నాను. అయితే సార్ ఏం లేదు, ఒక ఐడియా వచ్చింది నాకు, ఎందుకు చాలా ఐఎమ్ వెరీ ఎక్సైటెడ్ అన్నాడు. చెప్పు వివేక్ అన్నాడు. ఇదంతా ఫస్ట్ సినిమాలో ఉన్న ఒక ఎలిమెంట్ చెప్పాడు. అది చెప్పి దాని నుంచి హీ సెడ్ దిస్ వాట్ హ్యాపెన్స్. అమ్మ చెప్తుంది వీడికి, సూర్యకి, వాడి శనివారం మాత్రమే, సండే టు ఫ్రైడే అబ్సల్యూట్లీ పొలైట్ అండ్ సింపుల్ లైఫ్, బట్ ఎవ్రీథింగ్ ఈజ్ ఇన్సైడ్ అండ్ ఇట్ కమ్స్ అవుట్ ఆన్ సాటర్డే, అండ్ సాటర్డే యూ కాంట్ స్టాప్ బేసిక్లీ. సో సినిమా పేరు సరిపోదా శనివారం సార్ అన్నాడు. ఐ సెడ్ వేర్ ఇన్. అంటే నేను అంత తొందరగా నేను దూకేను, అంత మొత్తం డీటెయిల్స్ అన్ని విని ఆలోచిస్తాను. యూ డెవలప్ ది స్క్రిప్ట్, బట్ ఈ సినిమా చేస్తున్నాం, ఈ ఐడియా చేస్తున్నాం మనం అని నేను ఫిక్స్ అయిపోయాను. నేను అప్పుడు ఇంక నాకు గుర్తు ఫోన్ పెట్టేసి లోపలికి వెళ్ళి నేను నా కజిన్స్ అందరికీ అనౌన్స్ చేశాను అప్పుడే, సరిపోదా శనివారం నా నెక్స్ట్ సినిమా పేరు అని చెప్పి. తర్వాత చాలా ఓవర్ ద మంత్స్ అన్నీ షేర్ చేసుకునేవాడు, నేను ఎలా డెవలప్ అవుతుంది ఏంటి అంతా. ఓవరాల్గా ఒక ఫుల్ షేప్కి వచ్చి అందరం హ్యాపీగా ఉండి ఎస్ దిస్ ఇస్ వాట్ వీఆర్ గోయింగ్ టు డూ అనుకున్నప్పుడు అనౌన్స్ చేశాం. మీరు చెప్పండి, ఆర్ యు అ డైరెక్టర్స్ యాక్టర్, లేకపోతే మీరు కూడా ఒక ప్రొడ్యూసర్? మీరు కూడా అంటే మీ ఎక్స్పీరియన్స్తో రాయడం కానీ, ఆర్ యు ద ఇంక్ ఆఫ్ ద డైరెక్టర్ ఒక్కొక్కసారి అలా చేస్తూ ఉంటారా, లేకపోతే మీ థాట్స్ ఏమైనా పెడుతూ ఉంటారా? హౌ డు యూ? నేను తనకు సపోర్ట్ సిస్టమ్గా అయిపోతాను. Probably you just color the ink. Ink itself is color, so maybe I will be the body to hold the ink emo basically, because they are the ink. Director is the ink, and I try to become the strength for them. Avuna? Our thoughts ni, if sometimes like a bounce board laga ఉపయోగపడటానికి ట్రై చేస్తాను. అండ్ దాన్ని ఇంకా యాంప్లిఫై చేయడానికి, దాన్ని ఇంకా పర్ఫెక్ట్ మౌల్డ్లోకి తీసుకురావడానికి నా వంతు కృషి నేను. అండ్ ఐ ఫీల్ డైరెక్టర్కి కనుక ఒక యాక్టర్ బ్యాక్ బోన్ అయితే ద ప్రోడక్ట్ బికమ్స్ వెరీ స్ట్రాంగ్. అవుట్పుట్ అదిరిపోతుందని నా నమ్మకం. ఇంకొకటి ఏంటంటే డివి గారి దాంట్లో చూసాను, వాళ్ళ ఇన్స్టాగ్రామ్లో ఒక్కొక్కళ్ళని ఇంట్రడ్యూస్ చేశారు చాలా అందంగా క్యారెక్టర్స్ని. ఇందులో దాంట్లో సుబలేఖ సుధాకర్ గారు ఉన్నారు, అండ్ సాయి కుమార్ గారు ఉన్నారు, అందరూ ఉన్నారు. సో ఎంతమంది అంటే ఇప్పుడు మాకు ఎలా ఉందంటే ఫుల్ ప్లాటర్ లాగా ఉంది యాక్టర్స్. సో వాళ్ళందరూ ఏం చేస్తున్నారు? ఇప్పుడు చాలా మంది కొన్ని సినిమాల్లో మీరు చూస్తుంటే, చాలా సినిమాల్లో చాలా మంది యాక్టర్స్ ఉన్నవి చాలా వస్తుంటాయండి. బట్ అందరికీ జస్టిఫై చేసే కథ ఉండాలి. దట్స్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. యాక్టర్స్ ఇప్పుడు ఎంతమంది, అందరూ గొప్ప యాక్టర్లు, వీళ్ళందరూ ఉన్నంత మాత్రం ఒక సినిమా స్పెషల్ అవ్వదు. ఆ సినిమాకి వాళ్ళ అవసరం ఉండాలి, వాళ్ళకి నిజంగా ఆ వెయిట్ ఉన్న రోల్స్ ఉండాలి. అండ్ ఐ థింక్ సరిపోదా శనివారంలో అవి కుదిరినాయి. బరువు ఉంది అండ్ ఒక యూనిక్నెస్ ఉంది అందరికీ. ఊరికే అందరూ ఏదో ఒక రోల్ కోసం వచ్చి కనపడి, అందరికీ ఒక క్యారెక్టరైజేషన్ ఆర్క్ ఉంది. వాళ్ళు మిగతా సినిమాల్లో వాళ్ళు ఎలా ఉంటారో అలా ఉంటారు ఈ సినిమాలో. ఫ్రమ్ సాయి కుమార్ గారు కానీ, మురళీ శర్మ గారు కానీ, అభిరామి గారు, వినూత్నంగా ఉన్నాయి. ఇంతకుముందు మీరు చూసినట్టు కాకుండా ఒక చాలా పెక్యులర్ డిజైన్.
అండ్ అవి కథలోకి చాలా బ్యూటిఫుల్గా మోల్డ్ అవుతాయి. ఐ థింక్ దట్స్ వెరీ ఇంపార్టెంట్. సో దట్ ఈస్ మై మోర్ ఎక్సైటింగ్. ఎంతమంది ఉన్నారు అంటాం కంటే ఇంతమంది చాలా స్పెషల్గా యూనిక్గా ఉన్న రోల్స్, చాలా సాటిస్ఫైయింగ్ ఆర్క్ కంప్లీట్ అయ్యే రోల్స్ ఉన్నాయి అందరివి. సో దట్ ఈస్ మోర్ సాటిస్ఫైయింగ్. అవునా? ఒక యాక్టర్గా చెప్పండి, ఒక లీడ్ యాక్టర్ అనగానే ఏమనిపిస్తుంది అంటే మోస్ట్లీ 90% ఆఫ్ ద ఫిలిం తనే ఉంటారు. ఓకే, అఫ్ కోర్స్ షేరింగ్ విత్ ద ప్రొటాగనిస్ట్ అండ్ నెగటివ్ రోల్ ఇద్దరు కలిసి. అలాంటిది ఇంతమంది ఉన్నప్పుడు స్పేస్ కూడా కొంచెం తగ్గుతుంది. సో కథకి యాక్చువల్లీ సినిమాలో ఒక రకంగా 50-50 అని చెప్పొచ్చు. కథకి నేను ఎస్.జే. సూర్య గారు. అవునా? ఎందుకంటే విలన్ ఫస్ట్ మేము ఫిక్స్ అయిన ఫార్ములా ఏంటంటే సరిపోదా శనివారం అనుకున్నప్పుడు, సరిపోదా శనివారంకి విలన్ ఎంత పవర్ఫుల్లో దట్ డిఫైన్స్ హీరో ఎంత పవర్ఫుల్. సో వీ నీడ్ ద మోస్ట్ పవర్ఫుల్ విలన్ అని ఫిక్స్ అయ్యి, ఎందుకంటే ఆ క్యారెక్టర్ అంత బాగా వచ్చింది అండ్ అంత స్ట్రాంగ్ అంతే. అండ్ సో సినిమాలో కూడా స్క్రీన్ స్పేస్తో సహా ఆల్మోస్ట్ ఈక్వల్ స్పేస్. ఇఫ్ నన్ను ఎస్టాబ్లిష్ చేయడానికి ఒక సీన్ ఎక్స్ట్రా ఉంటే ఆయన ఎస్టాబ్లిష్ చేయడానికి ఇంకో సీన్ ఎక్స్ట్రా పడుతుంది. సో ఎందుకంటే ఇట్స్ 2 people ఫేసింగ్ ఈచ్ అదర్ కాబట్టి ఆ మీటర్ కరెక్ట్గా ఉన్నప్పుడు యాక్షన్ ఫిల్మ్లో ఉండే మజా వేరండి. ఇట్స్ అ వెరీ డిఫరెంట్ థింగ్. సో మీరు అన్నట్టు మీకు దేర్ విల్ బీ అ లాట్ ఆఫ్ సీన్స్ వేర్ ఐఎమ్ నాట్ దేర్, బట్ నేను లేనంత ఫీలింగే రాదు. ఇట్ విల్ బీ అ టైట్ గ్రిప్పింగ్ స్క్రీన్ ప్లే. యూ విల్ జస్ట్ వెయిట్ ఫర్ వాట్స్ హ్యాపెనింగ్ నెక్స్ట్ టైం. అండ్ ఎస్.జే. సూర్య గారు ఎందుకు, ఆయన ఎందుకు ఎంపిక చేసుకున్నారు? ఒక 200 మందినో 100 మందినో వెనకాల వేసుకొని తిరిగే విలన్ కథ కాదు, యూనిఫామ్ పర్సన్ డొక్కు మారుతి కార్లో తిరిగే ఒక పోలీసుడు కదా. అదే యూనిఫామ్. అండ్ వాడు చాలా డేంజరస్ అనిపించాలి. అంటే ఆ మనిషిలో అది ఉండాలి. మనిషి పర్ఫార్మెన్స్ మీకు ఆ ఫీలింగ్ ఇవ్వాలి. మీకు ఊరికే గన్నులు బాంబులు లేవు, 100 మంది రౌడీలు హడావిడి కాదు, సుమోల్ కార్లు ఎగటాలు లేవు. అలా ఒక రకంగా వాడిని ఏ సెంటర్ చెమ్మక ఒక పోలీసోడు, చాలా బ్రూటల్ పోలీసోడు, చిన్న ఒక బ్లూ కలర్ మారుతి కారు వేసుకొని తిరుగుతాడు. కానీ రాక్షసుడు, ఒక ఏరియాకే రాక్షసుడు వాడు. అంత ఏరియా అందరూ రాక్షసుడు అనుకోవాలంటే వాడి జస్ట్ బాడీ లాంగ్వేజ్తో, యాటిట్యూడ్తో, వాడి పర్ఫార్మెన్స్తో కన్విన్స్ చేయాలి. అండ్ అది ఎస్.జే. సూర్య గారు తప్పితే నాకు తెలిసి ఆ రోల్కి ఇంకెవరు సూట్ అవ్వరు, ఎవరు చేయలేరు కూడా. ఇందులో పాటల విషయానికి వస్తే బిజయ్ గారు కదా, బిజయ్ అండి, చాలా ఇంట్రెస్టింగ్ పేరు. అండ్ మొదటిసారి తెలుగు పాట లేదండి, చేశారు, ఇంతకుముందు చేశారు. నా శ్యామ్ సింగ్ రాయ్ అనౌన్స్మెంట్ వీడియో ఒకటి ఆయన చేశారు, అనౌన్స్మెంట్ స్టార్టింగ్ లో. దాని తర్వాత టాక్సీ వాళ్ళ చేశారు. ఆయన ఎంపిక చేసుకోవడానికి ఏమైనా బలమైన కారణం? బికాస్ టెరిఫిక్ మ్యూజిక్ డైరెక్టర్ అండి, అలా అదిరిపోయే మ్యూజిక్. అంటే తను నేను చాలా మలయాళం ఫిల్మ్స్ కూడా చూస్తాను, మన అందరం చూస్తున్నాం మధ్య. అండ్ అయ్యప్పనం క్వశ్చన్ లాంటి ఆయన మాస్టర్ పీసెస్ చేసిన వ్యక్తి, చాలా అదిరిపోద్ది ఆయన మ్యూజిక్లో ఉండే ఎనర్జీ. అది సూట్ అయ్యే జానర్కి ఆయన్ని పెట్టుకోవాలి, ఆయనతో చేయించాలని నాకు ఎప్పటి నుంచో ఉంది కోరిక. సరిపోదా శనివారం కరెక్ట్గా ఆయన మీటర్, ఆయన రెచ్చిపోయి చేసే ఒక సినిమా జానర్ అది కరెక్ట్గా సూట్ అయింది పర్ఫెక్ట్గా. ఇంకా సో ఆర్ఆర్ కూడా రీ రికార్డింగ్ అదే కదా ఆయన యూఎస్పీ, అండ్ దట్ ఈస్ ద స్ట్రెంగ్త్ ఆఫ్ ద ఫిల్మ్ ఆల్సో. సో పాటలు ఎక్స్ట్రా అంటారు, ఇంకా బోనస్. ప్రియాంక గురించి చెప్పండి. అంటే చాలా ముచ్చటగా ఉంటుంది, ఆల్రెడీ చేస్తున్నారు. సో తిను పోలీస్ ఇన్నోసెన్స్, ఆ రోల్లో అది ఉంది ఇన్నోసెన్స్ తనలో కూడా. నిజంగా అంటే నాకు చాలా చిన్నపిల్లగా అనిపిస్తుంది. అంటే చక్కటి పాళ్ళల్లో యాక్టింగ్ చేస్తుందని నా అభిప్రాయం. చిన్న ఎక్స్ప్రెషన్స్, అంటే జస్ట్ ఒక చిన్న లుక్ ఇచ్చిందంటే అది చిన్న మనకు ఆల్మోస్ట్ ఆ క్లిప్లో ఏదో ఒక చిన్న ఏమంటారు చాలా కన్వే అయిపోతుంది విత్ ఇన్ ది లెస్సర్ ఎక్స్ప్రెషన్స్తో. అండ్ తనలో ఒక ఆ చిన్న నైవ్, ఇన్నోసెన్స్ మనిషిగా తనలో ఉంది. అండ్ అది తన పాత్రలోకి చాలా క్యూట్గా వస్తుంది. అండ్ తను పికప్ చేసుకునే రోల్స్ కూడా ఆ చిన్న ఎలిమెంట్ ఉన్నది చూసుకుంటుంది. అప్పుడు గ్యాంగ్ లీడర్లో ప్రియా కానీ, ఇప్పుడు సరిపోదా శనివారంలో చార్లత్ కానీ. అండ్ ఇందులో అమ్మగారి క్యారెక్టర్ ఇంపార్టెంట్ అన్నారు కాబట్టి ఒక అమ్మ వల్ల మీలో ఒక మార్పు వచ్చింది, అందుకని సినిమా టైటిల్ కూడా వచ్చింది కాబట్టి మార్పు లేదా అన్న ప్రాసెస్సే కదా.
సో యాంగర్ మేనేజ్మెంట్కి ఇది ఒక లెసన్లా అవుతుంది అంటారా? జనరల్గా అండి ఐ థింక్ నాకు ఇట్స్ అ వెరీ ఈవెన్ దో వాడికి హీరోకి లాంటిది ఒకటి పెట్టి ఒక మంచి కాన్సెప్ట్ సినిమా చేస్తున్నాం కానీ యాక్చువల్లీ ఆలోచిస్తే అది చాలా గొప్ప థాట్ అది. ఎందుకంటే మనం ఏదైనా సరే కంట్రోల్ చేసుకొని ఏదైనా ఒక ఎమోషన్ యాంగర్ అవ్వచ్చు ఏదైనా ఇన్ జనరల్ డే టు డే లైఫ్ మనందరం కూడా ఎవరి మీద కోపం వచ్చింది వాళ్ళు ఒక మాట అనేస్తాం. ఆ మాట అనకుండా ఆగి నిజంగా ఒక వారం రోజులు ఆగి లేదంటే ఎన్ని రోజులు ఎట్లా ఒక్కరోజు అనుకుందాం పోనీ ఆగి ఈ రోజు కూడా ఉందా అని ఆలోచిస్తే 10లో 9 సార్లు ఆ కోపం ఉండదు, రేపటికి ఉండదు, పోతుంది. సో అప్పుడు మీరు అయ్యయ్యో నిన్న మాట అనేసనే తిరిగి అని ఆ ఫీలింగ్ ఉండకుండా ఉంటుంది. మోస్ట్ రిలేషన్లు చెడిపోయేది కానీ లేదంటే కెరీర్లు పాడేది కానీ ఇంకోటి కానీ తొందరపడి ఏదైనా ఒక ఎమోషన్కో ఒక యాంగర్కో రియాక్ట్ అవ్వడం వల్లే పోతాయి మోస్ట్ ఆఫ్ దెమ్. చిన్న కంట్రోల్ ఉంటే ఐ థింక్ అది మా సూర్యకి మాత్రమే కాదు అందరికీ కూడా ఒక పనికి వచ్చే ఒక ప్రతి ఒక్కరికి వర్తిస్తుంది, చిన్నపిల్లల నుంచి అందరికీ వర్తిస్తుంది ఆగ్రహం. ఓకే, అండ్ మీలో ఇంత సాఫ్ట్ కార్నర్తో పాటు ఒక ఆగ్రహం ఉన్న ఫైట్స్ చేయాలంటే యూ నీడ్ ఎ గుడ్ ఫైట్ మాస్టర్. కరెక్ట్. సో దీనిలో డిఫరెంట్గా ఏం చేస్తున్నారు కొత్తగా? బికాజ్ నానిగారి సినిమా అనగానే కొత్తదనం ఎక్స్పెక్ట్ చేస్తాము. ఇక్కడ వెరీ ఇంట్రెస్టింగ్ స్టఫ్ చేస్తామండి. Because of the idea itself, we have a lot of new things to do basically. And ఒక ఫైట్ రామ్ లక్ష్మణ్ మాస్టర్ చేశారు అండ్ తర్వాత సినిమాలో మిగతావన్నీ రియల్ సతీష్ మాస్టర్ చేశారు. నాతో పాటు దసరా చేశారు ఆయన. ఒక రా ఎనర్జీ ఉండాలి, ఒక రియల్ ఎనర్జీ ఉండాలి, బట్ థియేట్రికల్ హై ఉండాలి. ఈ మూడు వేర్ ద మోస్ట్ ఇంపార్టెంట్. అంటే మేము ముందు డిసైడ్ అయింది అంటే ఇలా జరుగుతుంది ఎక్కడైనా అని అన్బిలీవబిలిటీ ఉండకూడదు. అంటే ఇప్పుడు ఇక్కడ కొడితే అక్కడెక్కడో పడిపోతారు చూసారా చుట్టుపక్కల. అవేంటంటే అవి కొన్ని అలాంటి ఆ సినిమాలకు ఓకే, ఆ సినిమాల కథలే అలా ఉంటాయి, ఆ సినిమాల మోల్డే అలా ఉంటుంది. మన సినిమా కథకి మన సినిమా మూడ్కి మనదేంటే రిలేటబుల్గా ఉంటుంది. కానీ మీకు థియేటర్లో మీకు బిగ్ స్క్రీన్ ఎంటర్టైన్మెంట్ లాంటి విజిల్స్ వేసే మూమెంట్స్ చాలా ఉంటాయి, కానీ దాంట్లో ఒక రిలేటబిలిటీ ఉంటుంది బికాస్ ఆఫ్ ద స్టోరీ, బికాస్ ఆఫ్ ద సెటప్ అయినా. అందుకని యాక్షన్ కూడా ఆ మోడ్లో ఉండాలి. యాక్షన్లో సూపర్ హై రావాలి, బట్ ఆ హైలో ఒక బిలీవబిలిటీ కూడా ఉండాలి, నమ్మకం. యా, అంటే లైక్ కొడితే నిజంగా కొట్టాడు అనిపించాలి. సో అది ముందే ఫిక్స్ అయిన ఒక థింగ్. సో దాన్ని ఐ థింక్ రియల్ సతీష్ కానీ రామ్ లక్ష్మణ్ మాస్టర్ కానీ చాలా బాగా క్రాక్ చేశారు. ఒక మేజర్ చంక్ రియల్ సతీష్ చేశాడు, అది చాలా చాలా బాగా వచ్చింది. అండ్ డిఓపి డైరెక్టర్ ఆఫ్ ఫోటోగ్రఫీ ఆయన చాలా ఇంపార్టెంట్ బికాస్ చాలా బాగా చూపిస్తారు. ఆయన సరిపట్టపురంరే అని చాలా సినిమాలు చేశారు. రీసెంట్ బోల్డ్ అని మంచి తమిళ ఫిల్మ్స్ చేశారు, తెలుగు ఫిల్మ్స్ చేశారు. నాకు ఆయన ఎందుకో ఈ టోన్ ఆఫ్ ది ఫిల్మ్కి చాలా బాగుంటారని నాకు వివేక్కి ఇద్దరికి అనిపించింది. ఆయన ఇంకొక పర్ఫెక్షనిస్ట్. నేను నా కోసం ఒక 2 టేకులు అయితే నేను ఒక 4 టేకులు వివేక్ కోసం చేస్తే ఆయన కోసం ఇంకో 4 చేయాల్సి వచ్చేది. సో బేసిక్లీ ఇది ఫర్ ఎవర్. సో నాకు తెలిసి విజువల్గా ఒక టోన్ సెట్ చేశారండి సూర్యకి. అంటే నా కలర్స్ ప్యాటర్న్ కానీ నా ప్యాలెట్ కానీ విజువల్ నా టోన్ కానీ ఎస్జే సూర్య గారి టోన్ కానీ ఒక చిన్న కాంట్రాస్ట్ ఉంటుంది. ఇద్దరు కలిసినప్పుడు ఆయన సగం కలర్లు నా సగం కలర్లు కలుస్తాయి ప్యాలెట్లోకి. అది చాలా ఇంట్రెస్టింగ్గా చేస్తారు. పాలెం అనేదో పెట్టినట్టున్నారు కదా, ఏదండి? సోకులపాలెం. సోకులపాలెం ఆ పేరే చాలా వింతగా ఉంది, సోకులపాలెం. అవును, బట్ ఆ సోకులపాలెంకి ఒక కథ ఉంది, అది సినిమాలో ఒక మెయిన్ ఎలిమెంట్. అవునా? చెప్పారు ఇప్పుడు. అప్పుడు మీరు సినిమా చూస్తారని చెప్పేసి అంటే మేము చేసిన కొంచెం ఏరుకుని నేను మిమ్మల్ని అడగాలి. టీజ్ చేయడానికి కావాల్సిందే చెప్తున్నాం, మొత్తం చెప్పేసాం కదా, ఇంకెందుకు చూడటం లే అనుకునే అంత చెప్పాం. టోటలీ బాగుంది. సోకులపాలెం అనే పేరే నచ్చేసింది యాక్చువల్లీ, చాలా వింతగా, నాకు వెరైటీ క్యూట్ గా ఉంది. ఫస్ట్ టైం వివేక్ చెప్పినప్పుడు ఏంటి ఏరియా పేరు ఒక స్టూవర్ట్పురం లాగా ఏదో పెడతాడు అనుకున్నాను. సోకులపాలెం అన్నాడు. సోకులపాలెం అయితే చాలా ఇంట్రెస్టింగ్ ఉంది అనుకున్నాను. బట్ సినిమా చూసినప్పుడు విల్ ఫైండ్ అవుట్ వై. సో ప్రతి సినిమాలో మేము నాని గారిని ద న్యాచురల్ స్టార్ని డిఫరెంట్గా న్యాచురల్గా చూస్తున్నాం. సో ఇందులో కూడా అన్ని అంశాలు ఉండి ఒక ఫ్యామిలీ ఎంటర్టైనర్గా ఉంటుందా? నేను కొంచెం ఇప్పుడు దసరాకి నేను పిల్లల్ని తీసుకెళ్దామా మనకి ఇంట్లో ఉన్న పిల్లల్ని అని ఆలోచించాను కొంచెం.
నరికేటాలు అలాంటివన్నీ ఉన్నాయి కాబట్టి సరిపోతే శనివారానికి టాప్ టు బాటం అందరిని తీసుకెళ్తా. ఎందుకంటే వైలెన్స్ ఉంది కానీ అది బిగ్ స్క్రీన్ వైలెన్స్, ఎంటర్టైన్మెంట్ వైలెన్స్ కానీ ఇంటెన్స్గా భయపడి వైలెన్స్ కాదు. సో హోల్ అలాంటిది నెక్స్ట్ వస్తుంది. భయపడి ఇంకా పిల్లలకి ఎంట్రీ కూడా లేదు, దగ్గరలోకి కూడా లేదు. దట్స్ నైస్. మీకు ఆల్ ద బెస్ట్ అండి. విషింగ్ యూ ఆల్ ద బెస్ట్. అండ్ మీ టీం అందరికి కూడా గుడ్ లక్ చెప్పండి మా నుంచి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.